ఈరోజు మనం పెళ్లి పెట్టి ముగ్గేసుకుందాం అక్క. కార్తీక మాసంలో పెళ్ళిళ్ళు జరుగుతాయి కదా, అప్పుడు వేసుకోవాలి అందరూ ఈ ముగ్గు. అవునక్క, మొన్న మా బాబు అయ్యప్ప స్వామాలు వేసుకున్నాడండి. అసలు వీడియో సడన్గా వేసుకున్నాడు. దానివల్ల నేను వీడియో తీద్దామనుకున్నాను కానీ హడావుడైపోయింది బాగా. ముందు రోజు అనుకున్నాము, అప్పుడప్పుడు అన్నీ కొనుక్కు రావటం, ఇంకా తెల్లారి వేసేసుకున్నాడు. దానివల్ల కుదరలేదు. అక్క కూడా ఆ రోజే తిరుపతి ప్రోగ్రాం పెట్టుకున్నారు, అందుకే నేను వెళ్ళలేదు. అక్క ఉంటే తీసేది. రేపు భజన వీడియోలు, రేపు భజన రోజున తీద్దాం. ఇడుముళ్ళు ఉన్నాయి, భజన వీడియోలు, ఇడుముడు వీడియోలు అవన్నీ. కానీ పొద్దున్నే 4కి 4:30 లోపే లేస్తున్నాము. మంచి స్వామి ఇంట్లో ఉన్నారు అంటే ఇక తెలుసు కదండి. అవునరా, ఇక కార్తీక మాసం వస్తే ఇక మరి 4 ఇక మామూలుగానే మేము కార్తీక మాసంలో అయితే ఎర్లీగా లేచి ఇది చేస్తాము. ఇంక ఇప్పుడు స్వామి ఉండటం దీపావళి వస్తుంది కదక్క, దీపావళి ముగ్గులు ఇడుముళ్ళు కూడా ఉన్నాయి కదా. ఇడుముళ్ళు అంటే ఇంక టైం ఉంది కదా. టైం ఉందక్క. విజయదశమి రోజు వేసుకున్నాడండి బాబు. మేము మీతో ఇలా మాట్లాడి చాలా రోజులు అయింది కదండి ముగ్గులు వేస్తూ కదా. అవునక్క, ఈరోజు ఈ మధ్యన అన్ని షార్ట్సే పెడుతున్నాం కదా మనం. అవునక్క. కానీ అప్పటి నుంచి ఇప్పటికి అందరూ మంచిగా లైక్ చేస్తున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. కామెంట్స్ కూడా ఎంత మంచిగా పెడుతున్నారు అండి. అందరికీ ధన్యవాదాలు. కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళకి. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి కూడా నండి. ముందు మీరు వీడియో చూస్తున్నారు కదండి, తర్వాత మర్చిపోతారేమో. ముందు మీరు లైక్ చేసేయండి. లైక్ చేసి మీరు ముగ్గు పేపర్ మీద వేసుకున్నారనుకోండి. ఇవే కాదండి, అమ్మమ్మ వాళ్ళ నాటి ముగ్గులు కూడా పాత ముగ్గులు అనమాట. ఇప్పుడులాగా కొత్త అప్పట్లో ట్రెడిషన్ ముగ్గులు ఉన్నాయి కదా, అవి కూడా పెడతామండి వీడియోస్. అవి చాలా ఈజీగా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయండి. ఇప్పుడు అంటే ఎక్కువ ఫ్లవర్స్ అవి బాగా వచ్చేసినాయి. ఎక్కువ ఏ ముగ్గైనా ఫ్లవర్స్ అలా వేస్తుంది. అవును, అప్పుడేంటి ఊళ్ళు ఇది కదా, గీతలతోటే ఉంటాయి, సింపుల్గా ఉంటాయి అన్నమాట ముగ్గులు. అసలు ఆ రోజుల్లో రోజువారీ ముగ్గులు అనమాట. అప్పట్లో పెద్ద పెద్ద ముగ్గులు కూడా వేసేవాళ్ళురా. అవునక్క, అయినా అప్పుడు వాకిళ్ళు ఎక్కువ ఉండేవి కదా, పెద్ద పెద్ద వాకిళ్ళు కదా. పల్లెటూళ్ళలో అయితే అసలు ఎంత పెద్ద పెద్ద వాకిళ్ళు ఉండేయో. అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు చూసేవాళ్ళం కదా, అత్తయ్య వాళ్ళంతా వాకిళ్ళు పెద్ద పెద్ద. మా అమ్మ వాళ్ళండి 8 మంది అండి సంతానం. చాలా పెద్ద ఫ్యామిలీ. వాళ్ళ పిల్లలు అందరూ ఇప్పుడు 100 మంది అయ్యాము. చాలా పెద్ద ఫ్యామిలీలు అనమాట వాళ్ళు. సమ్మర్ వస్తే ఎవరైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఉంటారు కదా. అందరూ సమ్మర్ వస్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. పల్లెటూళ్ళు అప్పుడురా. ఇప్పుడు ఏముంది, పిల్లలు వచ్చినా కూడా ఇళ్ళలో కూర్చుని ఫోన్లు పట్టుకోవడం ఆడుకోవడం, కానీ పిల్లలు బయటకు వెళ్ళేది లేదు కదా. మంచి మాట చెప్పారు. అసలు మన బాల్యం ఎంత ఆటలు పాటలు ఉన్నాయి. ఇప్పుడు పిల్లలకి
మంచాల మీద కూర్చుంటాం, ఫోన్లు ఫోన్లు ఫోన్లు. ఏముంది వాళ్ళ బాల్యం అసలు ఏమీ లేదు. అవును. ఎలా ఉందండి ముగ్గు? ఇది పెళ్లి కొడుకుని చేసినప్పుడు కూర్చోబెడతారు కదా, అప్పుడు ఇలా పేట ముగ్గు. అంటే ఇంకా పేట ముగ్గులు ఇంకా రకాలు ఉన్నాయి, వేస్తాను. ఇది ఒకటి వేస్తాను. సరే బాయ్ అండి. బాయ్ అండి.